నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. క్రోధినామ సంవత్సరం మొదలైపోయింది. అయితే ఈ ఇయర్ లో వస్తున్నటువంటి ఫస్ట్ అంటే కాంబినేషన్స్ తో వస్తున్నటువంటి డే రాబోతోంది. అదే భాను సప్తమిగా రాబోతోంది. అంటే సూర్యోదయానికి సప్తమి లేకపోయినప్పటికీ కలయిక అయితే ఉంది. త్రిపుష్కర యోగం అయితే ఏర్పడుతోంది. ఆదివారం సప్తమి పునర్వసు నక్షత్రంతో ఈ త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి రోజు వస్తుంది. అయితే పొద్దున షష్ఠి ఉంది. స్కంద షష్ఠి కూడా చేసుకుంటారు. శుక్లపక్ష షష్ఠిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. అయితే ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రత్యేకతలు అయితే గనక ఈ ఆదివారం నాడు ఉన్నాయి. అంటే అంతకు ముందు రోజే మనకి శనివారం నాడు మరి మేషరాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడం అనేది జరిగింది. దాన్ని మనము సౌరమాన సంవత్సరం అని చెప్పి కూడా అంటాం. సో అలాగే రాముడు పుట్టింది కూడా మరి రవి మోక్షలో ఉన్న టైంలోనే పుట్టాడు కాబట్టి ఇప్పుడు రావి కూడా ప్రస్తుతం అయితే మరి ఆయన శ్రీరామనవమి వరకు కూడా ఇంకా తర్వాత కూడా ప్రస్తుతం అయితే మోక్షలోనే కొనసాగటం అనేది, అంటే రాముడు పుట్టినప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ప్రత్యేకతలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే మీరు ఇందాక చెప్తున్నారో ఆదివారం అనేది ఉంది అని చెప్పి భానుసప్తం అనేది సరే ఉదయానికి 11:43 చేరినప్పటికీ కూడా ఆ రోజు మనం కనుక ఆలోచిస్తే పునర్వసు నక్షత్రం అనేది ఎవరిది? రాముల వారి. సో భానుసప్తం అనేది ఎవరిది? సూర్యుడి. ఈ రాముడు ఎవరు? ఇక్ష్వాకుల వంశీయుడు, అంటే సూర్యవంశీయుడు. అంటే ఇక్కడ ఆ రకంగా కూడా మైత్రి కోరటం అనేది గొప్ప విషయం. తర్వాత వచ్చేప్పటికి షష్ఠి ఎవరిది? సుబ్రహ్మణ్యుడిది. సుబ్రహ్మణ్యుడు ఎవరు? తర్వాత ఈయన ఏ గ్రహానికి అధిపతి? కుజ గ్రహానికి అధిపతి. ఈ కుజుడు ఎవరు? ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు. సో అంటే ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ ఆదివారానికి ఉండవలసిన ప్రత్యేకత అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే మనం అటు రామాయణంగా తీసుకున్న ఆ పాత్రను ఇటువైపు తెప్పించుకున్నా మంచి ఉంది. తర్వాత సూర్యుడికి ఉండవలసిన గొప్పతనం ఏదైతే ఉందో అది ఉంది. ఈ సంవత్సరం రాజైన వాడు ఎవరైతే ఉన్నాడో దానికి సంబంధించిన అనుకూలత కూడా, అంటే ఇన్ని సారూప్యతలన్నీ కూడా ఒకేసారి చేరటం అనేది, ఒకే రోజు రావటం అనేది కూడా చాలా చెప్పదగిన విషయం అనేది చెప్పాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ త్రిపుష్కర యోగం అనేది కూడా చాలా విశిష్టమైనది. ఇలాంటి దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా సరే ఏదైనా సరే సూర్యుడు గనక ఇబ్బంది పెడుతున్నాడు అంటే చాలా తేలిగ్గానే మనం గుర్తించవచ్చు. ఎలా అంటే గనక ఎవరింటో అయినా సరే ఆకస్మికంగా హార్ట్ అటాకులు వచ్చి పోతున్నారు అంటే గనక ఖచ్చితంగా నెగిటివ్ సైడ్స్ సూర్యుడి పరంగా ఆ ఇంట్లో ఉన్నట్టే. తర్వాత పుట్టునే ఎవరికైతే మరి గుడ్డితనం అనేది ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా పితృశాపం ఉన్నట్టే. అంటే రవి ప్రధానంగా పితృశాప కారకుడు కనుక పితృశాపం అయితే ఎవరైతే ఉంటుందో చాలా మందికి అవమానాలు ఎదురుతూ ఉంటాయి. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళందరినీ అపార్థం చేసుకోవడమే ఉంటుంది. ఈ అలాంటి అవమానాలు ఎందుకని అవుతుంటాయి? అవి పితృశాపం తగిలితే అవుతాయి. ఈ పితృశాప నివారకుడు ఎవడు? రవి. సో రవిని పూజిస్తే ఇలాంటి పాపాలు కొంతవరకు ఉపశమనం ఇవ్వటం అనేది ఉంటుంది. మరి అలాంటి పాపాలను తగ్గించుకోవడానికి మనకు వచ్చిన మంచి రోజుగా ఈ రోజును మనం చెప్పవలసి ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైనా సరే పితృశాప నివారణకి మనం ఏం చేయొచ్చు? సరే పోనీ పితృశాపం ఏం లేదు, రవి అనుకూలంగా ఉండడానికి ఏం చేయొచ్చు? అంటే రవి అనుకూలంగా ఉంటే మనకి చాలా విషయాలు మేలు జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద కీలకమైన పదవుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనుక కూడా రవి ఉంటాడు. పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు రాజకీయ నాయకులకి రవిశనులు ఇద్దరు కావాల్సింది. అంటే శని అనేది మాస్ ఫాలోయింగ్ ఇస్తే అక్కడ అధికారం కావాలంటే రవి ఉండాలి. అంటే కొంతమందికి ఏంటంటే విపరీతమైన తప్పట్లు పడతాయి కానీ ఓట్లు రావు. వారు మాటలు మాట్లాడుతుంటే మనకి వినబుద్ధి అవుతుంది కానీ అదే పరిస్థితి ఓటేసేప్పుడు రాదు. అంటే వాళ్ళకి రవి వీక్ ఉన్నాడు, శని బాగున్నాడు. సో శని బాగున్న వాడికి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ అధికారం రావాలంటే మళ్ళీ అక్కడ రవి తోడ్పాటు ఉంటుంది. సో ఆ రెండు రకాల కాంబినేషన్ అనేది కుదిరితేనే మనము పెద్ద పెద్ద వాటికి వెళ్ళగలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ కీ రోల్ రవిదే ఉంటుంది. కానీ ఎలా చూసినప్పటికీ కూడా రవికి ఉండవలసింది. అందుకే ఆయన గ్రహాలన్నింటిలో కూడా అగ్రజుడయ్యాడు. సో అందుకని
మనం ఆయన పూజించడం అనేది కూడా ప్రధానం. తర్వాత అన్నిటికంటే రెండోది ఏంటి మనకి అంటే గనక ఉమ్, ఏదైనా సరే, ఏ దేవుడైనా సరే ఉన్నాడు లేడు అంటే అది మనకి తెలియదు. ఉమ్, ఉన్నాడు అనుకునేవాడికి ఉన్నాడు, లేదనుకుంటే లేడు. కానీ సూర్యుడు ప్రతిరోజు కనిపించే దేవుడు. సూర్యుడు లేకుంటే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే మనిషి లేడు. జీవమే లేదు. సో అందుకని ఏదైనా సరే ఈ సూర్యుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది కానీ, నేర్చుకోవాల్సింది కానీ ఏదైనా సరే అది చైతన్యం. రైట్. అయితే ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అయితే అందరికీ కావాలి కదా. సో ఆ, అంతేగా మరి ఉమ్, ఆరోగ్యం అనేది భాస్కరుడి వల్లే ఆ, వస్తుంది అనేది ఆయన వల్లే మనకి వస్తుంది డెఫినెట్ గా. అది. ఉమ్, ఉమ్, సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఎలా రకంగా చూసినప్పటికీ అంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇవాళ ఖచ్చితంగా చెప్పాల్సిందంటే నేటి పరిస్థితుల్లో అయితే పెద్దవాళ్ళు ఎన్నో సంవత్సరాల కిందట చెప్పినప్పటికీ కూడా అది ఖచ్చితంగా నిజమైన వాక్యం. ఎప్పటికైనా నిజమే అది. అది ఎందుకంటే ఇవాళ మనకి చిన్న తలనొప్పికి వెళ్ళినా కూడా ఎన్ని ఆపరేషన్లు అమ్మ జరుగుతాయో బాబాయ్. తెలియదు, లేదా ఎన్ని పరీక్షలు జరుగుతాయో తెలియదు. కరెక్ట్. సో అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా ముందు చూపుతో మనకి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు తేలిగ్గా జరిగేవి 3 చెప్తాను. ఉమ్. ఈ ఎప్పుడైనా సరే ఈ ఆదివారం పుష్యమి నక్షత్రం కలిస్తే దాన్ని ఆదివారం పుష్కర అంటే రవి పుష్య యోగం రవి అంటారు. పుష్య యోగం. అవును. తర్వాత గురువారం పుష్యమి కలిసి వచ్చింది కూడా గురు పుష్య యోగం ఉమ్. అనేది ఉంటుంది. అలాగే ఈ త్రిపుష్కర యోగంలో కూడా ఈ 3 యోగాల్లో కూడా మనం చేయవలసింది ఉమ్. ఎవరికైనా గనక ఎవరైనా సరే కంసాలి వాళ్ళు గనక ఉమ్. అప్పటికప్పుడు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చాలా విశిష్టమైనది. మనకి చాలా పురాతన కాలం నుంచి కూడా వచ్చింది ఏంటి అంటే గనక 3 ధాతువుల ఉంగరం ధరించటం. ఉమ్. ఏంటి అంటే రాగి, వెండి, బంగారం ఈ 3 ఉమ్. తీగలు ఉంటాయి. ఉమ్. ఆ తీగల్ని మనం ఉంగరంగా చుట్టి ఉమ్. ధరిస్తే గనక ఈ అనారోగ్యాలు తర్వాత కొంతమందికి పిట్స్ వస్తూ ఉంటాయి. ఉమ్. ఆ పిట్స్ నుంచి కూడా నివారణ పొందటం అనేది ఉంటుంది. అంటే ఈ దాంతో యోగం ఉన్నప్పుడు అది చుట్టించుకుని ధరించమంటారు. అంతేగా ఆ ఉమ్. యోగం ఎంత ఆ రోజు ఉంటే గనక ఆ లోపుగా చుట్టించుకోవాలి. ఆ రోజు అంటే సుమారు మధ్యాహ్నం నుంచి మర్నాడు అది వరకు ఉంది. ఎంతవరకు ఉంటే ఉమ్. దాన్ని మనం ఉమ్. అంతవరకు ఉమ్. ఉమ్. అంటే చుట్టించుకుని కొన్ని కొన్ని ధారణ. సార్లు ఒకసారి గంట 2 గంటల మించి కూడా ఉండకపోవచ్చు. ఆ తిథి అన్ని కలిసివాలి కదా, ఉమ్. ఒకేసారి కాంబినేషన్ ఉంటేనే ఉంటాయి అవి. ఇప్పుడైతే ఉంది మధ్యాహ్నం నుంచి రైట్. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంది. రైట్. సో అయితే అది చుట్టించుకుని ధారణ చేయాలి. రైట్. అది చేయటం వల్ల కూడా చాలా మంచి జరగటం అనేది ఉమ్. ఉంటుంది. అది కూడా ఒక అదృష్టపు ఉంగరం. అంటే ఇవాళ మనం పెట్టే నవరత్నాల కంటే కూడా పవర్ఫుల్ అది. ఓకే. సో అది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యం తీసుకొస్తుంది, ఔశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఏదైనా సరే ఇందాక చెప్పుకున్న ఇలాంటి పితృశాపాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి కూడా నివారణ చెందటం అనేది. సో మాకు ఇది పడుతుందా పడదా? ఆబ్వియస్ దీనికి గా అసలు రాఖీకి ఏముండదు. ఏముంటుంది? ఏం పడకపోవడం ఇంకా రత్నం ఏముంది? అనేది మనకి తెలిస్తేనే ధరించాలి కానీ దీనికి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఏ వేలకు ధరించాలండి? అది కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? మగవాళ్ళైనా. ఉమ్. సో ఆ రకంగా ఉమ్. మనకి ఎవరైనా సరే అందుబాటులో మనకి ఆ రకంగా ఉంటే కనుక కంసాల వాళ్ళు చేసేవాళ్ళు ఉమ్. ఖచ్చితంగా ఆ రకంగా కూడా మేలు పొందొచ్చు. అదొక పద్ధతి. బ్యూటిఫుల్. ఇంకా రెండో పద్ధతి ఏంటి అంటే కనుక ఉమ్. ఇదే రోజు ఉమ్. ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇవాళ రోజు ఏదైతే షష్ఠి కూడా షష్ఠి ఉంది. అవును. ఉంది కదా, ఉమ్. అందుకని ఏం చేయాలి అంటే కనుక సూర్యుడికి ఆర్గ్యం ద్వారా కూడా ఆయన తొందరగా మనము ఉమ్. సంతృప్తి చేసుకోవటం అనేది ఉంటుంది. అవును. సో ఇక్కడ మనం తూర్పు ముఖంగా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో మనకు ఉన్నప్పుడు డైరెక్ట్ గా సూర్యుడు కనపడకపోవచ్చు, ఉమ్. కానీ ఈ బాత్రూంలో మనం నిలబడినప్పుడు దానికి తూర్పు ముఖంగా మనం నిలబడాలి. ఉమ్. కొన్ని నీళ్లు తీసుకుంటాం. ఉమ్. ఈ నీళ్ళతో పాటు కూడా ఆర్గ్యం వదలాల్సింది ఏంటంటే మిరపకాయలో గింజలు ఉంటాయి కదా, మిరప గింజలు. ఎండు మిరప ఉమ్. గింజలు, ఉమ్. మళ్ళీ పచ్చి మిరప గింజలు కాదు. ఉమ్. ఈ ఎండు మిరప గింజలు నీటిలో పెట్టి ఉమ్. అలా ఆర్గ్యంగా ఉమ్. సూర్యుడి యొక్క సంఖ్య అంటే జనరల్ గా వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మన ఆయన సంవత్సరాలు దశ సంవత్సరాలు Six. అనేది 6 అంటాం కదా, అవును. కానీ 6 కన్నా కూడా 10 అనేది ఆయనకి ఆయనకి. ఉత్తమ అంకె. ఉమ్. ఉమ్. సో ఉమ్. ఈ 10 సార్లు ఇలా ఆర్గ్యంగా వదలాలి. ఉమ్. అర్ఘ్యం ఇవ్వాలి స్వామికి. ఉమ్. దాని వల్ల కూడా ఉమ్. మేలు జరగటం అనేది ఉమ్. ఉంటుంది. ఏదైనా నామంతో ఇవ్వచ్చా అండి? అంటే మన బాత్రూమ్ లో ఇవ్వటం అంటే డౌట్ వస్తుంది. బాత్రూమ్ లో ఇవ్వచ్చా బాత్రూమ్ స్వామికి? ఇవ్వడే మనకి ఎక్కడైనా సరే మరి తూర్పు ముఖంగా నిలబడి ఇవ్వాలి. ఆ. అది ఉమ్. ఎక్కడ అంటే అక్కడ ఉమ్. మనకి ఉమ్. ఇప్పుడు మన కార్తీక పురాలో ఏం చెప్తుంది, మనం ఉన్న చోటే పవిత్ర స్థలం అంతే. ఉమ్. రైట్. సో ఈ ఆరాధన అనేది పవిత్రత కావాలి సరే, ఉమ్. ఇంకా అది బాత్రూమ్ ఏంటా అనేది కాదు. ఇప్పుడు ఉమ్. అన్ని కర్మల్ని కూడా ఉమ్. దేవుడికి అర్పించేవాడు అక్కడ ప్రతి చోట కూడా దేవుడి నామనే చేస్తాడు. ఉమ్. ఉమ్. రైట్. అది కొంతమంది కదా బయట ఇచ్చుకోవాలంటే automatic గా స్వామిని చూస్తూ కూడా ఏ తులసికోట దగ్గర ఇవ్వచ్చు కదా, అంతేగా తులసిలో ఏదైనా సరే కాకుండా మనకి వేరే ఇక్కడ మొక్కలు. కావాల్సింది ఏంటి అంటే తూర్పు ముఖంగా ఉండటం తూర్పు అనేది ముఖంగా కదా. ఉండాలి. ఉమ్. ఉమ్. సో అది మీరు ఈ యొక్క సౌలభ్యం బట్టి చేసుకోవడం అనేది Right. అదొక పద్ధతి. Right. అయితే ఇక్కడ కంపల్సరీ ఎండు మిరప గింజలు వాడాలి. వెయ్యాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్న వ్యతిరేకం అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉంటే తరచు వేధింపులు ఉంటూ ఉంటాయి. ఉమ్. ఉమ్.
Hmm. తర్వాత ఏదైనా సరే పదవులు అనేది త్రుటిలో తప్పిపోవటం అనేది ఉంటుంది. అవన్నీ తర్వాత కూడా ఇంట్లో ఎవరికైనా సరే ఇలా ఈ కంటికి సంబంధించిన కానీ గుండెకి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే కానీ వాటి వల్ల కూడా కొంత ఉపశమనం పొందటానికి ఉంటుంది. ఇంకా Right. మనకి మూడో పద్ధతి వచ్చేప్పటికి స్విచ్ వర్డ్, Hmm. సన్ రైజ్ Hmm. షీల్డ్ ఆన్, Hmm. సన్ రైజ్ షీల్డ్ ఆన్, షీల్డ్ ఆన్. సన్ రైజ్ షీల్డ్ ఆన్. Hmm. దీన్ని మనము ఉంగరం వేలు కింద ఎడమ చేతి Hmm. ఈ రెడ్డింగ్తో Hmm. 3 ఒకట్లు వేయాలి. Hmm. చేపించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఆ Right. రకంగా మనం దీన్ని స్పెషల్ వినియోగించుకోవడం డేని వల్ల. వినియోగించుకోవచ్చు. Right. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎవరు ఏ పద్ధతిని అనుసరించాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పద్ధతిని చక్కగా చేసుకునే విధంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. Thank you. నమస్తే. Thank you.